హలో ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారండి మీ అందరూ? ఈరోజు మీరు అడుగు బయట పెట్టకుండా ఇంట్లోనే చక్కటి పాయసం తయారు చేసుకోవచ్చు. అదేనండి బియ్యంతో. ఇంకా మూడు పదార్థాలతో మీరు చక్కగా తయారు చేసుకుని బియ్యంతో పాయసం చాలా ఈజీగా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇది లాక్డౌన్ రెసిపీ అనొచ్చు. ఎందుకంటే మీరు అడుగు బయట పెట్టకుండా ఇంట్లో ఉండే వాటితోనే ఈ స్వీట్ తయారు చేసుకుంటున్నారు. అలాగే పాయసం చేసినప్పుడు తొందరగా చిక్కపడిపోతుంది కదా, అలా చిక్కపడకుండా నేను కొన్ని టిప్స్తో ఈ వీడియోని మీకు ప్రజెంట్ చేస్తున్నాను. మీకు స్వీట్ తినాలనిపిస్తే ఈ పాయసాన్ని తప్పకుండా ట్రై చేయండి. మరి తయారు చేసుకుందామా? దీనికోసం సోనా మసూరి బియ్యం కానీ లావుగా ఉన్న ఏవైనా బియ్యం కానీ తీసుకోవాలి. 1 కప్పు అంటే బియ్యాన్ని కొలుచుకోవాలన్నమాట. ఇక్కడ నేను ఈ మీడియం సైజ్ గ్లాస్తో తీసుకున్నాను సోనా మసూరి రైస్. వాటిని శుభ్రంగా కడుక్కోవాలి. బాస్మతి బియ్యం అస్సలు వాడకూడదు ఈ పాయసానికి. నూకలు కానీ దోసల బియ్యం కూడా వాడుకోవచ్చు. అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక లోతుగా ఉన్న కడాయి తీసుకుని అందులో కొద్దిగా నీళ్లు పోయాలి. ఇలా నీళ్లు పోయడం వల్ల పాలు అడుగంటవు అనమాట. ఆ తర్వాత 1 గ్లాస్ బియ్యానికి 6 గ్లాసుల చిక్కటి పాలు పోసుకోవాలి. గేదె పాలు కానీ ఆవు పాలు కానీ ఫుల్ క్రీమ్ మిల్క్ కానీ వేసుకొని ఇలా బాగా మరిగించుకోవాలి. మరిగించుకునేటప్పుడు తప్పకుండా మీరు తెలుసుకోవాల్సింది, పైన వచ్చే మీగడని మనం పాలలో కలిపేస్తూ ఉండాలన్నమాట. మధ్య మధ్యలో మనం కలుపుతూ ఉండాలి. ఎప్పుడైతే పాలు బాగా మరుగుతాయో అప్పుడు 1 గ్లాసుడు పాలని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి తర్వాత మనం వాడుకుంటాం. ఇది ఇంపార్టెంట్ టిప్ అనమాట. పాలు బాగా మరిగి రోలింగ్ బాయిల్ అయినప్పుడు నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకొని మరలా పైన వచ్చే మీగడని ఇలా కలుపుకుంటూ మనం ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉడికించుకోవాలి. ఈ పైన మీగడని మనం ఉడుకుతున్న అన్నంలో కలిపేస్తూ ఉండాలన్నమాట. అప్పుడే మనకి చక్కటి క్రీమీ టెక్స్చర్తో వస్తుంది పాయసం. ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. దాదాపు 20 నిమిషాల వరకు ఉడుకుతుంది. ఇప్పుడు మనం పక్కకు తీసి పెట్టుకున్న పాలలో కొద్దిగా కుంకుమ పువ్వు వేసుకోవాలి. ఆ కుంకుమ పువ్వు ఆప్షనల్ అండి, లేకపోయినా పర్వాలేదు. జస్ట్ ఇది కలర్ కోసం వేస్తున్నాము. ఆ తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ కొద్దిగా నేతిలో వేయించుకొని పక్కన పెట్టుకోండి. ఎప్పుడైతే ఈ పాల క్వాంటిటీ బాగా తగ్గుతుందో అన్నం ఉడికిపోయినట్టు కొద్దిగా ఒక మెతుకు తీసుకొని చూసినట్లయితే బాగా మ్యాష్ అవ్వాలి. ఇలా అయినప్పుడు మనం ఒక గుంటగడ్డ తీసుకొని ఈ పాయసాన్ని కొద్దిగా మ్యాష్ చేసుకోవాలన్నమాట. అంటే ఇక్కడ మనం రైస్ వేసాం కాబట్టి నూకలు వాడినట్లయితే మ్యాష్ చేయాల్సిన అవసరం లేదండి. సో ఇలా మ్యాష్ చేసిన తర్వాత మీరు రుచిని బట్టి పంచదార వేసుకోండి. పంచదార వేసి అందులో కొద్దిగా యాలక్కాయల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఈ పంచదార కరిగేంత వరకు మళ్ళీ ఉడికించుకోవాలన్నమాట. ఆ తర్వాత వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని నేతితో సహా వేసేసుకోండి. ఇవన్నీ వేసి పంచదార కరిగేంత వరకు ఒక 2 నిమిషాలు అలా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 5 నుండి 10 నిమిషాలు చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న పాలు పోసుకోవాలి. ఇలా పోయడం వల్ల ఈ పాయసం అస్సలు చిక్కబడదు అనమాట. ఇదే ఇందులో ఉన్న సీక్రెట్ టిప్. చల్లారిన తర్వాత మనం పాలు పోస్తున్నాం కాబట్టి వండిన తర్వాత ఎన్ని గంటలు గడిచినా సరే ఈ పాయసం చిక్కబడదండి. ఎందుకంటే మనం చల్లారిన తర్వాత పాలు పోసాం కాబట్టి. అంతే, మీకు నచ్చిన సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోండి. ఎంత రుచికరమైన ఈ బియ్యంతో చేసే పాల పాయసం చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరికొన్ని వంటల కోసం అత్తమ్మ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.